అవినీతి ఆరోపణలు రావడం ఒకెత్తు అయితే మద్యం కుంభకోణంలో అరెస్టు అవ్వడం మరొక ఎత్తని అంటున్నారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్కు ఇప్పుడు సరికొత్త సమస్య చుట్టుముడుతున్నాయని తెలుస్తుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ఒకెత్తు అయితే ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూడడం మరో సమస్యగా మారిందని, ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటి సంగతి దేవుడెరుగు. ఈ లోక్సభ ఎన్నికల్లో చతికిల పడే పరిస్థితి వస్తుందా అనే అంశం మరో సమస్యగా ఉందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఎంతో కొంత మానాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడం ఇప్పుడు కేసీఆర్ కు ముందున్న అతిపెద్ద సవాలనే చెప్పాలి. అయితే ఆ అవకాశాలకు గండి కొడుతూ రేవంత్ రెడ్డి డోర్లు ఓపెన్ చేశారని అంటున్నారు. అవి చాలా అన్నట్లుగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుట్ల కవిత అరెస్ట్ ఇప్పుడు కేసీఆర్ కు అటు రాజకీయంగాను ఇటు వ్యక్తిగతంగాను తగిలిన పెద్ద దెబ్బగా చూస్తున్నారని తెలుస్తుంది. అవినీతి ఆరోపణలు రావడం ఒకెత్తు అయితే మద్యం కుంభకోణంలో అరెస్టు అవ్వడం మరొకెత్తని అంటున్నారు. పైగా నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కవిత ఇలా మద్యం కుంభకోణంలో అరెస్టు కావడం ఆమెతో పాటు తన ప్రతిష్టకు కూడా గణనీయమైన ఇబ్బందిని కలిగించిందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఏమని స్పందించాలి, ఎలా స్పందించాలి అనే విషయంలో కేసీఆర్ మీమాంసలో ఉన్నారని, ఇది బీజేపీ కక్షాపూరిత చర్యగా అభివర్ణించే పరిస్థితి కూడా దాటేసిందని, అందుకే మౌనాన్నే తన భాషగా చేరుకున్నారని అంటున్నారు. ఆ కారణాలే ప్రస్తుతం కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి కారణమని, పైగా ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసే పరిస్థితి దాటిపోయిందని భావిస్తున్నారని సమాచారం. ఇవి చాలా ఉన్నట్లుగా మరోపక్క ఫోన్ టాపిక్ వ్యవహారం మరో అతిపెద్ద సమస్యగా మారిందని, పైగా బీఆర్ఎస్ ట్రంప్ కార్డ్ హరీష్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్రాప్ చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్న వేళ ఇది మరింత జటిలమైన సమస్యగా మారుతుందనే ఆందోళన కేసీఆర్లో మొదలైందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో మరో ఆప్షన్ లేక కేసీఆర్ మౌనంగా ఉన్నారని అంటున్నారు.